గుడ్ మార్నింగ్ ఆల్. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యయాన్ని సాయంగా చేస్తూ జనాలకు ఉపయోగపడే రైతు యొక్క వాటర్ యొక్క సమస్యను నిర్మూలించడానికి ఫౌండ్ లైనర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఫౌండ్ లైనర్ అంటే ఏంటి, దీనిలో రకాలు ఉంటాయి, అవన్నీ ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఒక చిన్న నాదర్పు నుంచి రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా మనం దీన్ని మెజర్మెంట్ చేయాలి, అదేవిధంగా దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా మనకు రైతులకు ఉపయోగపడుతుందని తెలియజేయడం నాది ఒక చిన్న ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఫౌండ్ లైనర్ ఫస్ట్గా దీన్ని జియో మెమరీన్ అని కూడా అంటారు. జియో మెమరీన్ అంటే జియో అంటే ఎర్త్, మెమరీన్ అంటే దానిపైన ఒక లేయర్ వలె ఉండే ఒక సన్నని పొర అన్నమాట. ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇది సపోజ్ ఇది భూమి అనుకుంటే దీనిపైన ఒక సన్నని లేయర్, దీనిపైన ఒక నల్లటి లేయర్ కవర్ అనేది దీనిపైన మనం పరచడం జరిగింది. దీన్నే లైనర్ అంటారనమాట. ఇది భూమి అనుకుంటే దీనిపైన ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీని యొక్క వాటర్ని దీని మీద పోసినప్పుడు వాటర్ని ఏదైతే మనం దీని మీద పోస్తామో ఆ వాటర్ని ఇది భూమిలోకి ఇంకకుండా అలాగే వాటర్ని యూజ్ చేసేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు అన్ని ఉన్న సమస్యల్లో ఒకప్పుడు మనకి నీరు చాలా సమృద్ధిగా లభించేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వచ్చేసి 20 రూపాయల క్యాన్ ఒకటి 10 రూపాయలు కొనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మన ముందు తరానికి ఏ విధంగా వాటర్ అనే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. దాని ఉద్దేశం ఇప్పుడు ఈ యొక్క ఫౌండ్ లైనర్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకి కొన్ని సందర్భాల్లో ఒకసారి వరుణ దేవుడు కరుణించకపోవచ్చు. వరుణ దేవుడు కరుణించకపోయినా మన కడుపు అనేది ఆకలి అనేది ఉంటుంది కదా, ఆ ఆకలిని ఖచ్చితంగా తీర్చుకోవాలి అని అంటే మన పంట పండించాలి. ఆ పంట పండించడానికి కావాల్సిన వాటర్ అనేది వరుణ దేవుడు కరుణించకపోతే మనకు వాటర్ అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. అటువంటి కేసెస్లో ఈ యొక్క లైనర్ను ఉపయోగిస్తారనమాట. ఈ లైనర్ దీని యొక్క ఏ విధంగా తయారు చేస్తారండి అంటే హెచ్డిపి మెటీరియల్, ఎల్డిపి మెటీరియల్ అండ్ ఈపీడిఎం షీట్స్ అనే రకరకాల షీట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మనం ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది హెచ్డిపితో తయారు చేసినటువంటి ఫౌండ్ లైనర్ అనమాట. దీన్ని ప్రత్యేకంగా ఫస్ట్ టైం దీన్ని ఎలా మెజర్మెంట్ చేయాలి, అసలు ఫౌండ్ యొక్క మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీయాలి, రైతుకి దీనివల్ల ఎలా అవేర్నెస్ కలుగుతుంది అనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు క్లియర్గా. ఇది ఒక మన పాండ్ అనుకుంటేనండి, ఇది పాండ్ అనుకుందాం. మనం ఫస్ట్ పాండ్ని ఇది లెంత్ ఏదైతే ఉందో లెంత్, ఇది విడ్త్, స్లోప్ అనేది 45 డిగ్రీ యాంగిల్లోనే తీయాలి. 45 డిగ్రీ యాంగిల్ ఎందుకు తీయాలని మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఒక సైడ్ స్లోపు, ఇది ఒక సైడ్ స్లోప్ అనమాట. ఈ లెంత్ ఇది మెజర్మెంట్ చేసే విధానాన్ని ఫస్ట్గా నేను మీకు వివరిస్తున్నాను. లెంత్ ఇది అనేది కింద ఒక టేప్ తీసుకొని, టేప్ అనుకుంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఇది వాకింగ్ ట్రాక్ అనుకుంటే ఇది ఇటు సైడ్ వాకింగ్ ట్రాక్ అని కన్సిడర్ చేసుకుంటే దాన్ని ఎలా మెజర్మెంట్ చేయాలంటే ఇది వాకింగ్ ట్రాక్ ఇలా వదిలేసి బారుగా ఇలా ఇచ్చి సేమ్ ఇలా వాకింగ్ ట్రాక్ లాగా ఇవ్వాలన్నమాట. ఇది ఒక మెజర్మెంట్. ఇది లెంత్ అయిపోయింది కంప్లీట్గా, ఒక లెంత్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 20 మీటర్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వాకింగ్ ట్రాక్ మళ్ళీ లోపల మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత మట్టిలో కప్పి దానిపైన మట్టిలో పొచ్చి దానికి ఒక ఫీట్ 1 by 1 ఫీట్ డెప్త్ ఒక ఫీట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం 1 ఫీట్ అనేది విడ్త్ ఇవ్వాలి. ఓకే, దీనికి అడిషనల్గా కూడా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది లెంత్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా విడ్త్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది, ఇది స్లోపు. అట్ ద సేమ్ టైం ఇది విడ్త్, ఇది వాకింగ్ ట్రాక్, అగైన్ స్లోపు, అగైన్ వాకింగ్ ట్రాక్. ఇది ఒక సింగిల్ విడ్త్ వచ్చేసింది. లెంత్ అండ్ విడ్త్ ఇది 20 వచ్చింది అనుకోండి, 15 20 by 15 అనేది మీ పాండ్ యొక్క మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఈ షీట్ ఎలా వాటర్ పోస్తే ఎలా ఉంటుంది ఏంటనేది తయారు చేద్దాం. ఇది ఆల్రెడీ మన షీట్ కప్పబడి ఆల్రెడీ తయారు చేసిన ఒక డెమో పాండ్ ఇది.
ఇలా వాటర్ అనేది మన పాండ్లో ఇలా ఉండిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఇందులో కొంచెం టెక్నికల్గా ఇష్యూ అవడం వల్ల వాటర్ అనేది లీక్ అవుతుంది. దాన్ని మామూలుగా యాక్చువల్గా మనకు జరిగేది అయితే ఏంటంటే ఇలా పాండ్లో అనేది వాటర్ అనేది తారకుండా ఇలాగే వాటర్ కొంచెం ఎంత అయితే మనకి టెంపరేచర్ ద్వారా ఇంకేంత వరకు ఎంతైతే ఇంకగలుగుతుందో అంత ఇంకిపోయి మిగతా వాటర్ అనేది భూమిలోకి వెళ్లకుండా ఇలా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకి వాటర్ లేని సందర్భంలో కూడా ఎటువంటి వాటర్ పడని ప్రదేశాల్లో కూడా వాటర్ని స్టోర్ చేసుకొని వాళ్ళ యొక్క పంటలకి ఈ నీటి యొక్క కొరతని తీర్చడానికి ఈ పాండ్లు అనేది ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంకా దీనిలో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి, దీనిలో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం.